అమరావతిలో ఇవాళ సిఆర్డీ అథారిటీ సమావేశం జరగనుంది. రాజధానిలోని నిర్మాణాలు, పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనున్నారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో సిఆర్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. మొత్తానికి ఈరోజు భూ కేటాయింపులు మరియు పలు సంస్థలకు భూ కేటాయింపులు, అలాగే నిర్మాణ సంస్థలు తదితర అంశాలకు సంబంధించి అయితే మాత్రం ఈరోజు సిఆర్డీఏ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, గుడ్ మార్నింగ్. ఏదైతే అమరావతి రాజధానిలో నేడు సీఎం చంద్రబాబు, ఉండవల్లిలో సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సిఆర్డీ అథారిటీ సమీక్ష సమావేశం అయితే సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్షకు ప్రధానంగా సిఆర్డీ అధికారులతో పాటు పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ హాజరవుతారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి రాజధానిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు అయితే రివ్యూ చేస్తారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఏ నిర్మాణాలు, అసలు ఏ సంస్థలు ముందుకు వచ్చాయి, దాంతో పాటు ఇప్పటి వరకు జరుగుతున్న నిర్మాణాల పురోగతి ఎంతవరకు జరిగింది అనే దానిపైన ఆయన ఈ రోజు అధికారులతో సమీక్ష చేపడతారు. దాంతో పాటు ఇప్పటి వరకు అంటే అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత పలు సంస్థలకు భూ కేటాయింపులు కూడా కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఏదైతే ఉందో ఆ ఉపసంఘం భేటీలో కూడా ఆ పలు కీలక సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా జీఓఎం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఏ సంస్థలకు భూములు కేటాయిస్తున్నారు అనే దానిపైన నేడు సీఎం చంద్రబాబు కూడా అధికారులు అయితే వివరిస్తారు. ఏదైతే ఈ ఓవరాల్ గా జరుగుతున్న నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టి దాన్ని కూడా ఆ టైంకి పూర్తి చేయాలని చెప్పని ఒక టైం బౌండింగ్ కూడా పెడుతున్న పరిస్థితి. దాంతో పాటు ఇప్పటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అమరావతి రాజధానిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ స్థాయిలో డెవలప్ అవుతున్నాయి అనే దానిపైన ఈ రోజంతా కూడా అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేపడతారు. దాంతో పాటు ఏదైతే వచ్చే నెల 4వ తారీఖు ఏపీ కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో ఆ కేబినెట్ భేటీలో కూడా ఈ కీలకమైన సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.